మన జీవితంలో మనం తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల చాలా కోల్పోతాం. ఇలాంటి ఒక తప్పుడు నిర్ణయమే మేము తీసుకున్నాం. అదేంటో తెలియాలంటే ఇదంతా ఎక్కడ మొదలైందో మీరు చూడాలి. హ్మ్. అరే! నిన్న రాత్రి అర్జున్ వాళ్ళ గ్యాంగు ఏదో హాంటెడ్ ప్లేస్ గురించి మాట్లాడుతుంటే నేను విన్నా. అవునరా, ఆ ప్లేస్ గురించి నేను కూడా విన్నా. ఇలాంటివన్నీ నమ్మకపోవడం బెటర్ రా. ఒకవేళ నమ్మామనుకో చాలా వైల్డ్ థాట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎవరైనా ఆ ప్లేస్‌కి వెళ్లారంటే ఆ టాపిక్ హాట్ టాపిక్ అయిపోతుంది మన కాలేజ్‌లో. రేయ్, అక్కడ కాలేజీలో ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మను ముట్టుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు అని రూమర్స్ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. ఏ చిల్‌రా, మనం మాట్లాడుకున్నట్టు ఎవరికి తెలుస్తుంది? ఏరా వెళ్దాం మరి ఈరోజు. మన కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడ నైట్ వెళ్ళేసి గేమ్ ఆడితే పక్కగా దయ్యం వచ్చిద్దంట. ఏ, ఈ దయ్యాలని నేను నమ్మనురా. ఇదేదో మంచి ఫన్లా ఉంది. ఈరోజు నైట్కి ట్రై చేద్దాం. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు, నేను మాత్రం రాను. చిల్రా, నేను చూసుకుంటా కదా, ఏం కాదులే, వెళ్దాం. సరే, నిండా మునిగాక ఇంకేముందిలే, పోదాం. ఈరోజు నైట్కి వెళ్తున్నాం, ఆడుతున్నాం, తిరిగి వస్తున్నాం. ఏంట్రా ఇది ఇలా ఉంది? ఏం చేస్తారో ఏమో వీళ్ళు. ఇక్కడ నిజంగానే ఉందా ఏంటి? చిన్న హైప్కి మాకు ఉండాలిలే. దీన్నే ఓజా బోర్డ్ అంటారు. ఇది ఆత్మలతో మాట్లాడడానికి యూస్ చేస్తారు. ఒకవేళ ఆత్మలు మాట్లాడాలి అనుకుంటే ఎస్ అని లేదా నో అని ఇలా చెప్తుంది. ఇది మనతో కమ్యూనికేట్ చేసే విధానం ఈ ఆల్ఫాబెట్స్తోనే. ఒకవేళ మనము ఈ గేమ్ని ఎండ్ చేయాలి అనుకుంటే గుడ్ బై చెప్పకముందే వెళ్ళామంటే మనం ఎవ్వరూ ఉండం. ఏంట్రా బాబు ఇది? ముందుగా మనం ఈ గేమ్ స్టార్ట్ చేయాలంటే మన ముగ్గురి వేళ్ళు దీంట్లో పెట్టాలి. అప్పుడు మనం ఆ దయ్యాన్ని పిలవాలి. గుడ్ బై చెప్పేంత వరకు మనం తీయకూడదు. ఒకవేళ తీసామో ఎవ్వరూ ఉండం. స్పిరిట్ ఇక్కడ ఎవరైనా ఉంటే మాతో మాట్లాడవచ్చు. స్పిరిట్ ఇక్కడ ఎవరైనా ఉంటే మాతో మాట్లాడవచ్చు. స్పిరిట్ ఇక్కడ ఎవరైనా ఉంటే మాతో మాట్లాడవచ్చు. ఏంట్రా, కాయిన్ అదే కదులుతుంది. మీ ఇద్దరిలోనో ఎవరో కదిపారు కదరా. ఏ, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మాకు? ఎవరికి హెల్ప్ కావాలి?
బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా ఇద్దరు. రిలీజా? రిలీజ్ ఏంట్రా? ఎవరిని రిలీజ్ చేయాలి? ఎవరది? ఏంట్రా ఏడుపు సౌండ్? ఎవరు ఏడుస్తున్నారబ్బా? రే, అది నార్మల్ బొమ్మలా లేదు, హే. అందులోనే దయ్యం ఉందేమో. విక్రమ్, టచ్ చేయకు, బీ కేర్ఫుల్. హే, బొమ్మల దయమా? చూసుకుందాం. చెప్తే వినరు. బొమ్మ గిమ్మ అనుకుంటూ ఏంటిది ఇలా ఉంది? నీకేమైనా పిచ్చారా? అందులో నిజంగానే దయ్యం ఉందేమోరా, అనవసరంగా కదిలిచ్చాం. క్విక్, మనం ఈ గేమ్ క్లోజ్ చేసేయాలి. ఏ ఆపండ్రా మీ డ్రామాలు. ఇందులో దయ్యాలే ఏమి లేవు. దయ్యాలు ఉంటే మనకు కనబడవు. ఊరికే భయపడుతున్నారు. ఆపండ్రా మీ డ్రామాలు. అరే పిచ్చోళ్ళ మాట్లాడుకో, ముందు పద. మీరు నన్ను డిస్టర్బ్ చేశారు కదా, దీనికి బదులుగా మీ అందరినీ తీసుకెళ్ళిపోతాను. ఎవరిది ఈ వాయిస్? రే రే అర్జున్, నువ్వు ఫస్ట్ వెళ్ళేసి అది క్లోజ్ చేసేరా. కానీ ఎలా? రే, వీడెక్కడ్రా? అవును, వీడెక్కడా? ఏంట్రా ఇదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? వీడెక్కడ్రా అసలు? నువ్వు అటు సైడ్ వెళ్ళి వెతుకు, నేను ఇటు సైడ్ వెళ్ళి వెతుకుతా. ఉం? విక్రమ్, ఎక్కడని వెతుకాడు? ఛా, అనవసరంగా ఏదో ఆలోచిస్తున్నా. రే విక్రమ్, ఎక్కడున్నావురా? రే విక్రమ్, రే విక్రమ్, ఎక్కడున్నావురా? ఈ బొమ్మను అక్కడ చూశాను కదా, ఇక్కడ ఎలా వచ్చింది? అసలు దీన్ని తాకితే ఏమవుతుంది? రే అర్జున్, ఏంటి వీడు పిలిచాడా? ఇదెక్కడా? రే, ఏమైంది అక్కడ అక్కడ? నేను ఆ, నేను రేయ్, అక్కడ అక్కడ ఏం లేదు, రారా.
అక్కడేం లేదురా. రే మామా భయం వేస్తుందిరా. నేను చూసుకుంటా కదరా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. రే మావా, భయం వేస్తుందిరా. రే అర్జున్, విక్రమ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా విక్రమ్? రేయ్, రే విక్రమ్, రేయ్ రేయ్ రే విక్రమ్, రేయ్ 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 రేయ్, ఏమైందిరా? రే విక్రమ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? విక్రమ్, రేయ్ మన కళ్ళ ముందే ఇలా అయిన వాళ్ళని కోల్పోతే చాలా బాధగా ఉంటుంది. ఇదంతా జరిగింది నీ వల్లే. నిన్ను నామరూపం లేకుండా చేస్తా. చూశారు కదా, జీవితం చాలా చిన్నది. మీరు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల జీవితమే మారిపోతుంది. చాలా కోల్పోతారు. అందుకే ఏ పనైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అది ఏ విషయమైనా సరే, మీ చదువు, స్నేహం, ప్రేమ, పెళ్ళి, మీ తల్లిదండ్రుల విషయంలో ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. అది టైం అయినా, మనిషి అయినా. ఒక తప్పు నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.
ఓం కాళభైరవాయ నమః. అంధకారः మమ యజ్ఞపాలనం కొరకు ప్రాచీన ఛాయాः జాగ్రత్త మమ ఆహ్వానం శృణుత. మృత్యులోకస్య ధోరణి ఉత్కంఠితాం ఆత్మానం అగచ్చन्तు. రాత్రే శక్తః మమ వశే భవతు. ప్రకటస్వ జీవనముఖ్యో మధ్యే సీమ అద్య విద్యంతాం మమ సమీపం అగచ్చః. ఆత్మని బంధించి ఉంది. దీనిని ఎవరైనా ముట్టినా అందులో ఉన్న ఆత్మ వారిని చంపుతుంది. కేవలం చంపడమే కాదు, వాళ్ళల్లో ప్రవేశించి వారిని హింసించి చివరికి చంపేస్తుంది.